హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఈజీగా మార్నింగ్ హడావిడి లేకుండా క్విక్గా అయిపోయి ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక 2 ఉల్లిపాయలు ఒక టమాటీతో ఈజీగా రెసిపీ అయితే చేసుకోవచ్చండి. పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది రెసిపీ. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఒక రైస్ వెరైటీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది అయితే టైం సేవింగ్ రెసిపీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం అయితే బియ్యాన్ని అయితే ఉడికించి పెట్టుకోవాలి. దానికోసం ఇలా కుక్కర్ గిన్నెని అయితే తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఈ గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి 2-3 సార్లు. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా ఈ రెసిపీని చేయొచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్న బియ్యంలోకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేది వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలానే 200 గ్రాముల దాకా బియ్యాన్ని అయితే ఇక్కడ నేను వాడాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టుకొని 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అదే మీరు బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నట్టయితే గ్లాసున్నర నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెసిపీ చేయడం కోసం మనకి కారానికి తగినట్టుగా 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, చిన్న టమాటీ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకొని మొత్తం మంచిగా ఈ విధంగా చాపింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అయితే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ పెరుగులో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎప్పుడు రొటీన్గా చేసే ఎగ్ రైస్, మామూలు ఇది కర్రీస్ ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది ఉడికిపోయింది. సో కుక్కర్ మూత అనేది తీసి రైస్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైనాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 పచ్చిమిర్చిల్ని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కాసేపు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టమాటీని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ టమాటీ అనేది అవసరం లేదు, చిన్నదైతే సరిపోతుంది. ఇది కాసేపు మగ్గేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలానే గుప్పుడంత కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మసాలా పేస్ట్ అనేది మొత్తం కూడా ఆ ఉల్లిపాయ టమాటీల్లోకి బాగా కలిసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఉల్లిపాయ టమాటీ అంతా కూడా బాగా మగ్గుంటుంది. అలానే మనం వేసిన పెరుగు మసాలా కూడా దానికి మసాలా మొత్తం బాగా పట్టి టేస్ట్ అనేది, స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అవుతునేటప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని బాగా చల్లగా చేసుకోవాలండి. అన్నం వేడి మీద వేసామంటే ముద్దయిపోతుంది. ఇలా చల్లగా చేసుకొని వేయడం వల్ల పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మంటని కొంచెం సిమ్లో పెట్టేసి రైస్ మొత్తం వేసుకొని ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా రైస్ మొత్తానికి మసాలా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అనేది జల్లుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి.
సో మన ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా, సింపుల్గా, ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టకుండా చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.